అందరికీ నమస్కారం. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేసే ఈ ప్రభుత్వ దుశ్చర్యని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రారంభించిన కోటి సంతకాల కార్యక్రమం విజయవంతంగా నడుస్తుంది. అన్ని చోట్ల అన్ని నియోజకవర్గాల్లో కూడా కార్యక్రమం మొదలైంది. మన కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కార్యక్రమాన్ని ఇప్పటికే నిర్వహిస్తున్నాం. ఈరోజు కరప మండలానికి సంబంధించి ఒక విస్తృత స్థాయి సమావేశాన్ని ముఖ్య నాయకులందరితో సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఒక అవగాహన సదస్సును పెట్టుకున్నాం. ప్రతి ఒక్కరూ, ప్రతి నాయకులు, ప్రతి కార్యకర్త గ్రామ స్థాయిలోకి వెళ్ళి ఆ ప్రజలకి దీనివల్ల జరిగే చెడు వివరించి ప్రతి ఒక్కరిని కూడా మనం అప్రమత్తం చేసి దీన్ని ఖండించే విధంగా చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేశాము. రేపటి నుంచే కార్యాచరణ ప్రారంభమవుతుంది. మా నాయకులందరూ గ్రామాలకు వెళ్తాం, గ్రామాలకు వెళ్ళి ప్రజలతో మాట్లాడతాం. ఎంత దుర్మార్గంగా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారో చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే చంద్రబాబు అంటేనే మోసం, పబ్లిసిటీ తప్ప మినిమం కార్యక్రమాలు జరగట్లే. ఏదైనా తీసుకోండి, మీరు ఏ రంగమైనా చెప్పండి. గూగుల్ వచ్చిందంటాడు, 200 ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి బయట చెప్తూ ఉంటే లోకేష్ గారు వచ్చి 1,88,000 ఉద్యోగాలు వస్తాయంటాడు. అసలు మొత్తం దేశం మొత్తం మీద గూగుల్ కంపెనీలో పనిచేసేది 1,80,000. ఈ ఒక్క డేటా సెంటర్కి 1,88,000 వస్తాయంటున్నారు. మేము అందుకే అడుగుతున్నాం, మేము కాదు మీరు కాదు, గూగుల్ని చెప్పానండి. మామూలుగా మనకి ఏదైనా డౌట్ వస్తేనే గూగుల్ని అడుగుతాం కదా. అదే గూగుల్ ఇదిగో మేము ఈ డేటా సెంటర్ పెడుతున్నాం, దీనికి సంబంధించి ఇంత ఖర్చు అవుతుంది, ఇంతమందికి ఉపాధి ఇస్తాం, ఉద్యోగ అవకాశాలు ఇస్తామని గూగుల్ని చెప్పమనండి. లోకేష్ వచ్చి ఏదో ప్రపంచంలో తానే మొట్టమొదటిసారిగా అసలు గూగుల్నే కనిపెట్టినట్టుగా తండ్రి కొడుకులు ఇద్దరు బిల్డప్ ఇస్తున్నారు. మేమేమో అడుగుతున్నామంటే ఇలాగ అబద్ధాలు చెప్పుకుని ఏదో డైవర్ట్ చేయడం కాదు, ప్రజలకు సంబంధించి వాళ్ళ ఆరోగ్యశ్రీ అమలు కావట్లే. వైఎస్ఆర్ క్లినిక్లు దాదాపు మూతేసిన కార్యక్రమం చేశారు. 104, 108లు తిరగట్లేదు. ఒక పక్కన కల్తీ మద్యం. మీకు తెలుసా, గ్రామాల్లో ఆర్ఓ ప్లాంట్లు తెరిచినట్టుగా తెరుస్తున్నారు కల్తీ మద్యం. ఈయన ఉన్నప్పుడు ఏం చెప్పేవాడు, 99 రూపాయలకి క్వార్టర్ బాటిల్ అన్నాడు, నాణ్యమైన మద్యం ఇస్తానన్నాడు. ఇవాళ పరిస్థితి ఏంటి, నాణ్యం పోయింది, 99 రూపాయలు పోయింది. సొంత బ్రాండ్లు వేసుకుని ఏ ఊర్లో ఊర్లో తయారు చేసే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ బయట ఏంటంటే మాఫియా అంతా ఆళ్లే నడుపుతారు, మా నాయకుల మీద మా పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం. మేము అడుగుతున్నాం, నీకు దమ్ముంటే ఎవరైతే నీ ఫ్యాక్టరీలు నడుపుతున్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి లోపలై, నువ్వు నిజంగా నిజాయితీ ఈ జరుగుతున్న కల్తీ మద్యం వ్యాపారాన్ని అంటున్నా అరికట్టు. అంతేగాని ఈ రకంగా మేమేం చేసినా కరెక్ట్ అన్న విధంగా ప్రచారం చేసుకోవడం, మధ్యలో వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద ఇప్పుడు మా జోగి రమేష్ గారిది ఏదో వాట్సాప్లో మెసేజ్లు ఉన్నాయంటాడు. అలా ఎన్ని పచ్చి అబద్ధాలంటే, బయట కార్యకర్తలు తిరిగితేనే కేసులు పెడుతున్నారు, సోషల్ మీడియాలో ఒక మెసేజ్ పెడితేనే కేసులు పెడుతున్నారు. అలాంటిది మా నాయకుల అండతో మీ నకిలీ మద్యం వ్యాపారం జరుగుతుందా, మీ కల్తీ మద్యం వ్యాపారం జరుగుతుందా? మాట్లాడడానికన్నా అర్థం ఉండాలి.